ఆరాధన వర్తమానం కొరకై కీర్తనలు 95వ అధ్యాయము మొదటి నుండి 7 వచనములు మార్చి చదువుకుందాం. కీర్తనలు 95వ అధ్యాయం మొదటి నుండి 7 వచనములు. ఓ కమ్ లెట్ us sing unto the Lord, let us make a joyful noise to the rock of our salvation. 2వ వచనం చదవండి అందరూ. For the Lord is a great God and a great King above all gods. The sea is his and he made it, and his hands formed the dry land. ఏడవ వచనం అందరం కలిసి చదువుకుందాం. For he is our God and we are the people of his pasture and the sheep of his hand. Today we will hear his voice. అప్రేమగల పరలోకపు తండ్రి, ఇతడు అచ్చుకాడు వచ్చిన ప్రక్షణకి వందములు, తరకు మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు వందములు. ఇంకా మార్గమధ్యంలో క్షేమంగా తీసుకురండి ప్రభా. ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, నన్ను పరుగుపరిచి ప్రభా మీరే కనపడలాన్ని చేయండి. నీ నోటి బొరగా నన్ను వాడుకోండి, నోట్లో మాటలు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరితో నాతో అందరితో మీరే మాట్లాడుతుందిగా ప్రార్థిస్తూ, మీ మాటలు మా అందరికీ దయచేస్తుందిగా ప్రార్థిస్తూ, మందిరం చుట్టూ మీకు కంచె ఉంచమని సమస్తమును మీ ఆధీనంలోకి మీరే తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట వందములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, మనం మందిరానికి వచ్చేక ముందు వారం అంతటా ఎన్నో పనుల్లో ఎన్నో బిజీ లైఫ్లో ఉంటాము. అయితే ఆదివారం వచ్చేసరికి మందిరానికి రెడీ అయ్యి ఎంతో భక్తితో ఎంతో ఆనందంతో మందిరానికి వస్తాం. అయితే మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా లేదా అన్నది మనం గ్రహించుకోవాలి. చూడండి, మొదటి వచనంలో రండి మనము యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని అంటే పాటలు పాడటం, ఇంగ్లీష్లో సింగ్ అని ఉంది. అంటే మనం అందరం కలిసి ఆరాధనలో పాటలు పాడతాం. తర్వాతది సంతోషగానం అంటే కీర్తనలు పాడటం, స్తుతి చెల్లించటం. అయితే ఇవి మనం ఆరాధన అనుకుంటాం. అయితే స్పష్టంగా చెప్తున్నాడు కదా, 2వ వచనం చదవండి. చూడండి, ఇప్పుడున్న సమాజాలలో మనం అనేక పరిస్థితుల్లో చూస్తుంటాం కదా, కీర్తనలు పాడటం, గట్టిగా అరవటం, లేకపోతే అది ఆరాధన అనుకుంటాం. అయితే కీర్తన గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటి వచనం 2వ వచనంలో స్తుతి మరియు థ్యాంక్స్ గివింగ్ అంటే తెలుగులో ఏమనుంది, కృతజ్ఞత. అంటే ఇక్కడితో ఆపేస్తున్నాం మనం. చూడండి, స్తుతి కీర్తనతో ఆపేస్తున్నాం, కృతజ్ఞత ఆపేస్తున్నాం. అయితే 6వ వచనం వచ్చేసరికి స్పష్టంగా రాయబడి ఉంది. చూడండి, అందరం గట్టిగా బిగ్గర చదువుదాము. మొదటి 2 వచనముల్లో స్తుతి మరియు కృతజ్ఞతార్పణ ఉంది. 6వ వచనం వచ్చేసరికి ఆరాధన అనేది ఉంది. అంటే మన ఆరాధన అనేది స్తుతి కీర్తనలతో ఆగిపోకూడదు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో మన హృదయమారా ఆయన ఆరాధించాలి. ఇప్పుడు స్తుతి చెల్లిస్తాం. ఎందుకు స్తుతి చెల్లిస్తాము? మేలు చేశారు కాబట్టి. ఇప్పుడు మేలు చేశారంటే ఇప్పుడు మనకి ఎవరన్నా రాజకీయ నాయకులు కానీ లేకపోతే మన చుట్టాలు కానీ ఎవరన్నా సాయం చేస్తామని ఏం చెప్తాము? థ్యాంక్స్ చెప్తాం. స్తుతి. ఇప్పుడు దేవుడికి వాళ్ళకి తేడా ఉంది. మళ్ళీ ఎవరన్నా సహాయం చేశారనుకోండి, ఏదన్నా అయితే దేవుడు అద్భుతంగా చేశారనుకో ఏం చేస్తాం? ఒక కృతజ్ఞతడికి పెట్టుకుంటాం. అంటే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. అయితే సాధారణంగా అందరూ చేస్తారు. అయితే కేవలం దేవుడికి మాత్రమే చెందింది ఏంటి? ఆరాధన. అందుకే చూడండి, 6వ వచనం మళ్ళీ ఒకసారి కలిసి చదువుదాం. ఆయన మన దేవుడు. చాలు. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలం. అది ఈ యొక్క సంబంధాన్ని మనం ఎరగాలి. దేవుడు మొట్టమొదటిగా ఆయన దేవుడు ఉన్నందుకు మనం ఆరాధించాలి. రెండవది మనం పాలించు దేవుడు, మనం ఆయన ప్రజలము. చూడండి, స్తుతి కీర్తనల కంటే అత్యున్నతమైన దేవుడు ఆయన. ఈ యొక్క సంబంధాన్ని మనం చూసినట్లయితే చూడండి, 7వ వచనం ఒకసారి అందరూ కలిసి చదువు. 7వ వచనం,
చూడండి, మొట్టమొదటిగా మొదటి 2 వచనంలో స్తుతి చూసాము, 2వ వచనంలో కృతజ్ఞత చూసాము. అయితే నిజమైన విశ్వాసులు ఎక్కడికి వస్తారంటే 6వ వచనంలోకి వస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు ఆరాధిస్తారు. ఎట్లా ఆరాధిస్తారు? లెట్ అస్ నీల్ బిఫోర్ ద లార్డ్ అవర్ మేకర్. తెలుగులో ఏమనుంది? రండి నమస్కారం చేసి నిజమైన ఆరాధన. చాలు మోకరించుదాము. నిజమైన ఆరాధన అంటే ఏంటంటే ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ఆరాధించటం. మన ఆరాధనలో స్తుతి కృతజ్ఞత కంటే దేవుడు ఇష్టంగా కోరేది ఏంటంటే మనం తగ్గించుకోవటం. అది ఎట్లా వస్తుందంటే మనం మనకి సంబంధం ఏంటంటే మనం ముందు ఎరగాలి. మనకు ఆయన దేవుడే ఉన్నాడా, మనం ప్రజలై ఉన్నామా అని. ఈ లోకంలో మనం చూస్తుంటాం, అనేక సంఘాల్లో దేవుడు వాళ్ళు చేసిన మేలు బట్టి ఆరాధిస్తారు, గట్టిగా పాటలు పాడతారు, పెద్ద పెద్ద వాయిద్యాలు పెట్టుకుంటారు. అయితే నిజమైన ఆరాధన అక్కడ జరుగుతుందా అంటే జరగదు. మన సహవాసాలలో కూడా ఆరాధన అంటే మనం అందరూ కలిసి పాటలు పాడేస్తే, లేకపోతే గట్టిగా బిగ్గరగా ఆరాధిస్తే, గట్టిగా అరిసేస్తే, వందనాలు చెల్లిస్తే ఆరాధన అనుకుంటాం. అయితే నిజమైన ఆరాధన అంటే ఏంటంటే నీకు దేవుడికి అది సంబంధం మాత్రమే. అది అందుకే చెప్తున్నాడు కదా, ఆయన మన దేవుడు, ప్రజలం. ఇది మనం ఎరగాలి. మన జీవితంలో ఆయనకంటే మనకి ఎవరన్నా స్థానంలో ఉన్నారా, లేకపోతే ఆయన మనకు దేవుడై ఉన్నాడా, నిజంగా మనం ఆయన ప్రజలమై ఉన్నామని మనం గ్రహించాలి. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 24వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4:24. గాడ్ ఈజ్ స్పిరిట్. అందరూ కలిసి గట్టిగా చదవండి. ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యంతోను. అంటే ఆత్మతో ఎట్లా ఆరాధిస్తాం, సత్యంతో ఎట్లా ఆరాధిస్తాం అంటే ముందు మనకు తెలియాలి. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి, సత్యంతో ఆరాధించడం అంటే ఏంటని. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఆదికాండం 22:5. Abraham said unto the young man, abide here with the ass, and I and the lad will go under and worship and come again to you. చాలు. ఇక్కడ చూడండి, చివరిలో ఏమనుంది? దేవునికి మ్రొక్కి. చూడండి, దేవునికి మ్రొక్కి అని ఉంది. అంటే బైబిల్లో మొట్టమొదటిగా ఆరాధన అనే పదం ఇక్కడ రాయబడి ఉంది. అయితే చూడండి, దేవునికి మ్రొక్కి అని చెప్పాడు అబ్రహాం, స్పష్టంగా చెప్పాడు. అంటే అర్పణ కాదు, లేకపోతే ఆస్తులు కాదు దేవుడు కోరేది. ఏం కోరుతున్నాడంటే విధేయత. అదే మనం చూస్తున్నాము. చూడండి, మొదటి యోహాను మొదటి అధ్యాయము 9వ వచనం. చాలండి. 2024 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. మన పాపములకు బదులుగా ఆయన శిలువలో మరణించాడు. అయితే కీర్తనకారుడైన దావీదు కీర్తన 95 అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, తన రాజు అయినప్పటికీ, తనకు ఆస్తులు ఉన్నప్పటికీ తను స్తుతి చెల్లించాడు, కృతజ్ఞత చెల్లించాడు. అంటే అంతకంటే ఎక్కువగా ఏం చెల్లించాడు? ఆరాధన చెల్లించాడు. అందుకే దావీదు దేవునికి ఇష్టానుసారుడు అయినాడు. ఈ లోకంలో స్తుతి అందరూ చెల్లిస్తారు, కృతజ్ఞత అందరూ చెల్లిస్తారు. అయితే నిజమైన ఆరాధన అనేది కేవలం కొద్ది మంది మాత్రమే చెల్లిస్తారు. ఎందుకు తక్కువ మందే చెల్లిస్తారంటే ఆరాధన అంటే ఏంటో గ్రహించగలిగిన వారు మాత్రమే చేయగలరు అది. అందుకే మనం చూసాం కదా, యోహాను సువార్త 4:24 వచనంలో దేవుని ఆరాధించేవారు ఆత్మ సత్యంతో. ఈ ఆత్మతో సత్యంతో అనేది కేవలం కొద్ది మంది మాత్రమే చేయగలరు అది. ఎందుకంటే పాపమును కలిగి ఉన్న వాళ్ళు దేవుని ఆత్మ ఉండదు. మనం వారం అంతటూ మన దినచర్యలో అనేక పాపాలు చేస్తూ ఉంటాం. ఆదివారం వచ్చేసరికి
వచ్చేస్తాం భక్తిపరుల్లాగా. అయితే ఆ పాపాలు ఒప్పుకోం. అయితే దేవుడు మన పాపాలను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడని తెలుసు, అయినా ఒప్పుకోం. అయితే మనం ఏం చేస్తామంటే సాధారణంగా ఒక ఆచార పద్ధతిగా మందిరానికి వచ్చేస్తాము, ఆరాధన చేసాం అనుకుంటాము, పాలు పొందేస్తాం, బల్ల పాలు పొందుకుంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నేనే జీవాహారము. మనం ఏమనుకుంటాం, ఈ రొట్టెలో పాలు పంచుకుంటే దేవుని నేను తృప్తిపరచడం అనుకుంటాం. అయితే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను తిని నన్ను త్రాగువాడు మాత్రమే నిత్య జీవం గలవాడు. అంటే ఇది మనం ఎరగాలి. కేవలం ఆచారబద్ధంగా వచ్చి ఆరాధన చేసేస్తే మందిరాల్లో మన ఆరాధన దేవుడు స్వీకరించడు. అందుకే మనం చూస్తాం కదా, పాత నిబంధనల గ్రంథాల్లో దేవుడు ఏం కోరుకునేవాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా పాపం చేస్తే బలులు కోరుకునేవాడు. అంటే బలులు అంటే ఏం కోరేవాడు? అందులో జంతువుల్ని, రక్తాన్ని, వీటిని కోరుకునేవాడు. అయితే నిజంగా చెప్పండి, దేవుడికి నిజంగా జంతువులు అవసరమా? చెప్పండి. ఇప్పుడు మనం పాపం చేసాం అనుకున్న ఒక జంతువుని అర్పిస్తే అది దేవుడు తీసుకుంటాడా? అది దేవుడు ఒక నియమం పెట్టాడు. వీడు ఎందుకంటే ఒక ఉదాహరణగా వీడు తప్పు చేశాడు కాబట్టి ఈ బలిని అర్పించి దేవుడు నా పాపం క్షమించడం అనుకోవడానికి చేశాడు. అంతేగాని నిజంగా చెప్పండి, దేవుడు ఒక్క మాట చెప్తే సృష్టి మొత్తం ఆయన కాలు కింద ఉంటుంది. మొత్తం సృష్టిలో ఉన్న జంతువులన్నీ ఆయన తినగలడు, అయితే ఆయన రక్తం తాగలడు. కానీ నిజంగా దేవుడు తింటాడో తాగుతాడో చెప్పండి? చేయడు. అవి బలి అర్పించినా సరే అవి ఎవరు తీసుకునేవాళ్ళు? యాజకులు తీసుకునేవాళ్ళు. అవును కదా? కాబట్టి మన అర్పణలు అంటే శరీర సంబంధమైన అర్పణల కంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే ఆత్మీయమైన అర్పణ, అదే ఆరాధన. అయితే ఆరాధన అంటే ఏంటో మనం గ్రహించినప్పుడే దేవుడు మనల్ని ఆరాధన స్వీకరిస్తాడు. ఆరాధనకి మధ్య నీకు దేవుడికి తప్ప ఎవరు ఉండకూడదు. నీ మొదటి స్థానము, నీ యొక్క మొదటి ప్రియారిటీ ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. అప్పుడే దేవుడు మన ఆరాధన స్వీకరిస్తాడు. చూడండి, కీర్తనలు 100వ అధ్యాయం, కీర్తనలు 100 మొదటి 2 వచనములు అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 100వ అధ్యాయం 1, 2 వచనములు. చూడండి, మొదటి 2 వచనంలో సంతోషంతో ఆయన సన్నిధికి రండి, ఉత్సాహగానం చేయుచురండి. అంటే సర్వసాధారణంగా ప్రపంచంలో ప్రతి విశ్వాసి చేసే పనులు ఇవి. ఇక్కడ దావీదు చెప్పినట్టుగా అందరూ మందిరానికి సంతోషంగానే వస్తారు, అందరూ ఉత్సాహంతో మందిరానికి వస్తారు. అయితే మనం చూసినట్లుగా 95వ అధ్యాయంలో 6వ వచనం, నమస్కారం చేసి సాగిలపడి మోకరించదు. దేవుడు కోరుతున్నది ఇది. మన ఆరాధన అనేది స్తుతితో కృతజ్ఞతతో ఆగిపోకూడదు. ఇంకొక మెట్టు ఎక్కాలంటే మన స్తుతి కృతజ్ఞత అనేది మందిరానికి తీసుకొస్తుంది. కానీ దేవుని సన్నిధికి తీసుకెళ్ళేది ఏంటంటే ఆరాధన. మనం ఏముంటామంటే స్తుతి, కృతజ్ఞత, ఆరాధన అన్నీ ఒకటే అనుకుంటాం, కానీ అన్నిటికీ చాలా వ్యత్యాసం ఉంది. మన స్తుతి, కృతజ్ఞత దేవుని తృప్తిపరచలేదు, కేవలం ఒక థ్యాంక్స్తో ఆగిపోద్ది అంతే. అయితే దేవుని దగ్గరికి మనం తీసుకెళ్ళేది ఏంటంటే ఆరాధన. అది నిజమైన ఆరాధన దేవుడు కోరుతున్నాడు. చూడండి, కీర్తనలు 27వ అధ్యాయము, కీర్తనలు 27 4వ వచనం. కీర్తనలు 27 4 అందరం కలిసి చదువుకుందాం. చదవండి. చూడండి, ఇక్కడ దావీదు మహారాజు ఏం కోరుతున్నాడంటండి? యెహోవా సన్నిధిని ప్రసన్నతను చూచుటకు, ధ్యానించుటకు. చాలు. చూడండి, దావీదు మహారాజు ఒక రాజు. ఆయన కొదువైన ఉన్నాయి చెప్పండి? కొదువు లేదు. కానీ ఆయన జీవితంలో మొదటి స్థానం ఏంటి? దేవుని ఆలయం. అంటే దావీదు అంతగా దేవుని ప్రేమించాడు. అందుకే కదా చూడండి, కీర్తనలు 95వ అధ్యాయము, కీర్తనలు 95వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 95:7. మొట్టమొదటిగా మనం ఏం చూసాం? మొదటి 2 వచనంలో స్తుతి చూసాము, కృతజ్ఞత చూసాం. 6వ వచనంలో ఏం చూసాము?
ఆరాధన చూసాం. అయితే ఏడో వచనం వచ్చేసరికి చివరిలో ఏం మాట ఉంది? ఏడో వచనంలో చివరి మాట, ఆయన స్వరము, ఆయన మాట అంగీకరించిన ఎడల. ఆయన స్వరాన్ని ఎవరైతే, అది ఇంగ్లీష్లో ఏమైనా టుడే ఇఫ్ యూ విల్ హియర్ హిజ్ వాయిస్ అంటే ఆయన స్వరాన్ని ఎవరు వినగలరు అంటే కేవలం ఆయన ఆరాధించేవారు మాత్రమే. కీర్తనలు 65:1, కీర్తనలు 65వ అధ్యాయము 1వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 65, అందరం కలిసి కీర్తనలు 65:1. చాలు. చూడండి, సియోనులో మౌనముగా ఉండుటే అంటే చూడండి, మనం ఇక్కడ కీర్తన 95వ అధ్యాయం 7వ వచనం చూసాం కదా. ఆయన స్వరము వినాలి. స్వరం వినటం అంటే ఎప్పుడు జరుగుతుందంటే ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే మనం ఏం చేస్తాం? ఏదైనా వంట వండాలంటే ముందు కూరగాయలు కోసుకుంటాం, అన్నీ రెడీ చేసుకుంటాం, స్టవ్ వెలిగిస్తాం, తర్వాత వండుతాం. అట్లాగే ఆయన స్వరాన్ని వినాలంటే ముందుగా మన నుంచి రావాలి. మొదట స్తుతి చెల్లించాం, తర్వాత కృతజ్ఞత చెల్లించాం, తర్వాత ఆరాధన. ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో అప్పుడు ఆయన స్వరాన్ని వింటాం. అవును కదా? ఇందాక చూసాం కదా, మన అబ్రాహాం 22 అధ్యాయంలో ఇస్సాకుని అర్పించిన తన బలి మీద పెట్టాడు, అర్పణ మీద కత్తి ఎత్తినప్పుడు అప్పుడు ఏం విన్నాడు ఆయన? స్వరం. ఎందుకు విన్నాడు చెప్పండి? ఎందుకు స్వరం విన్నాడు ఆయన అబ్రాహాం అంటే ఆయన ఉద్దేశంలో ఏంటది? ఆరాధన. అంటే ఎప్పుడైతే దేవుని తను ఆరాధిస్తున్నాడో అప్పుడేం విన్నాడు ఆయన స్వరాన్ని విన్నాడు. కాబట్టి మన జీవితంలో మన మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాలి అన్న ఆశతో వచ్చినప్పుడు మాత్రమే దేవుడు మనతో మాట్లాడతాడు. ఏదో ఆదివారం వచ్చేస్తాము మందిరానికి, లేకపోతే వాళ్ళకి కనబడి వీళ్ళకి కనబడి వస్తే మటుకు దేవుడు మనతో మాట్లాడు, మన ఆరాధన స్వీకరించడు. ఒక ఆశతో రావాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదో ఊర్లో వెళ్ళినప్పుడు, లేకపోతే పని చేసినప్పుడు ఏం చేస్తాం? ఒక ఆశతో వెళ్తాం. ఈ నెలంతా పని చేస్తే జీతం వస్తుంది, లేకపోతే అక్కడికి వెళ్తే ఇది వస్తుందని. అయితే మందిరానికి వచ్చినప్పుడు మటుకు దేవుని స్వరం వినాలని ఆశతో మనం రాము. అందుకే దేవుడు మనతో మాట్లాడు, ఏదో ఒక ఆచార పద్ధతిగా మన జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే కీర్తనకారుడైన దావీదు చెప్తున్నాడు స్పష్టంగా, కీర్తన 95లో 7వ వచనంలో మరొకసారి అందరూ కలిసి చదువుదాం. చూడండి, ఆయన మాట వినిన వల్ల ఎంతో మేలు. ఎప్పుడు మనం ఆయన మాట వింటామంటే మనం నేర్చుకున్నాం ఇప్పుడు దాకా ఏంటది? మొట్టమొదటిగా స్తుతి, రెండవది కృతజ్ఞత, మూడవది ఆరాధన. ఈ 3 ప్రక్రియలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆయన స్వరాన్ని మనం వింటాం. మరొకసారి చదువుకుందాం. చూడండి, కీర్తనలు 95, 3, 4, 5 అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 95 అధ్యాయము 3, 4, 5 వచనములు. చాలు. మొట్టమొదటిగా ఆయన చేసిన మేలుని బట్టి మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని స్తుతిస్తున్నాం. రెండవది, మనం ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత సంతోషంగా కీర్తనలు పాడుకుంటూ వస్తున్నాం. మూడవది, ఆయనకి మనకున్న సంబంధం, దాన్ని బట్టి మనం దేవుని ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆరాధన అనేది మనం ఎప్పుడు చేయగలమంటే ఈ 3, 4 వచనంలో చూసాం కదా. మొట్టమొదటిగా ఆయన ఏమైనాడు? మహాదేవుడు. తర్వాత అది అంటే మొట్టమొదటి స్థానం ఎవరిది? దేవుడిది. తర్వాత భూమి ఆకాశంలో ఆయన చేతిలో ఉన్నవి. అంటే సమస్త సృష్టిని సృష్టించింది ఎవరు? ఆయన. కాబట్టి ఆయన సృష్టిలో మనం ఒక పాలి భాగస్తులాగా ఉన్నాము. ఆయన మనం సృజించాడు, ఆయన మన దేవుడు. కాబట్టి చేసిన మేలుని బట్టి ఆయన స్తుతిస్తున్నాము, మనం పొందిన మేలుని బట్టి ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అయితే ఆయన మనకు దేవుడే ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధిస్తున్నాం. ఆయన మనకి ఏమైనా ఆరాధిస్తున్నాం? మనం దేవుడే ఉన్నాడని. ఈ లోకంలో మేలు ఎవరైనా చేస్తారు, తల్లిదండ్రులు పిల్లలు చేస్తారు, లేకపోతే పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలు చేస్తారు. కానీ మనకు దేవుడే ఎవరు? ఒక్కరే. కాబట్టి ఆయన మనకు దేవుడే ఉన్నాడు కాబట్టి మనం ఆయన ఆరాధిస్తున్నాము. రెండవది, మనం ఆయన పాలించు ప్రజలం, ఆయన మన ప్రజలు కాబట్టి ఆయన మనం ఆరాధిస్తున్నాం. మూడవది, ఇందాక చదువుకున్నాం కదా 1 యోహాను 1:9 అధ్యాయంలో
మన పాపములను ఒప్పుకునేలా నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక. మూడవది ఆయన మన పాపములు క్షమించాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన మన పాపాలను క్షమించాడు. మన స్థానంలో ఆయన శిలువలో మరణించాడు. కాబట్టి దేవుడు చేసిన మేలును బట్టి ఆయన స్తుతిద్దాము. దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలను బట్టి ఆయన కృతజ్ఞత చెల్లిద్దాం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన మనకు దేవుడే ఉన్నాడని మనం ఆయన ఆరాధిద్దాము. మనం ఆయన ప్రజలను ఆరాధిద్దాము. మన పాపములు క్షమించాడు, కడిగాడని ఆరాధిద్దాం. ఈ ఆరాధన ఎవరైతే చేస్తారో వారి ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. చూడండి, మన ఆరాధన అనేది కృతజ్ఞత స్తుతితో ఆగిపోకుండా దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం ఆరాధిస్తే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. అది కొమరోలు గ్రామమే కావచ్చు, విజయవాడ కావచ్చు, అయితే అమెరికా, ఇంగ్లాండ్ అన్న కావచ్చు. నిజమైన ఆరాధన ఎవరు చేస్తారో వారి ఆరాధన మధ్య దేవుడు ఉంటాడు. కాబట్టి మన ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. నిజమైన సత్యాన్ని ఎరిగి నిజంగా ఆరాధన దేవుడు ఏం స్వీకరిస్తాడో అది ఎరిగి మన ఆరాధన దేవుడు అంగీకరించినట్టుగా మన పెదవులు విప్పి మనం చేసిన మేళ్ళే కాకుండా మనకు దేవుడే ఉన్నాడని ఆరాధిద్దాము. మనం ఆయన ప్రజలమైన ఆరాధిద్దాము. మన పాపాలను క్షమించడని ఆరాధిద్దాం. కాబట్టి కూడి వచ్చిన మనందరము ఆరాధన సమయంలో ఎంతో భయంతో దేవుని ఆరాధించి ఆయన సంతోషపడే విధంగా మన ఆరాధన దేవునికి చెల్లిద్దాం.